అన్నాన్ని మన అన్న ప్రార్థన కార్యక్రమాలు చేస్తుంటుండగా దేవుడి తన బ్రతుకు ఇంకా చాలా మందితో కూడా ఆహారం పొదువు లేకుండా, ఆరోగ్యం పొదువు లేకుండా నిండాలుగా బిడ్డలు జీవించును కాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ మందిరమందు నీ బిడ్డలు వలెవల మొక్కల వలె నుందురని, నీ భోజనపు బల్ల చుట్టూ బిడ్డలు చక్కగా ఉందురని తెలియజేసినావు. ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెప్తూ వచ్చినాడు, నీ సెలవు లేక భోజనము చేసి ఎవడు సంతోషించగలడు అని. గనుక అబ్రహాము పాలు విడిచినప్పుడు ఇస్సాకు నిమిత్తం గొప్ప విందు చేసినాడు. నాయన మరి యాకోబుని సుశీలను ప్రేమించి ఇచ్చినటువంటి మగబిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. తల్లి పాలుతో ఇంతవరకు ఎదిగి ఉంటుండగా ఈ రోజు నుంచి ఘనమైన ఆహారాన్ని ఆ బిడ్డకు మీరు తినిపించి ఇచ్చుచున్నందులకు స్తోత్రాలు. మా ఆహారము మీరే, మా బిడ్డల ఆహారము మీరే నాయన. మిమ్మల్ని తినువాడు ఎల్లప్పుడూ జీవించునని చెప్పినాం. ఈ శరీరము భూమి మీద ఉన్నంత వరకు ఆరోగ్యముగా మాకును నాకును ఇచ్చుచున్నాం. అలాగే యాకోబుని శిష్యుని ఇచ్చిన ఈ మగబిడ్డను కూడా దీవించండి. మీ కుమారుడు మనుషుల దయందును దేవుని దయందును వదిలినట్లుగా ఈ బిడ్డలు ఇరువురు సంఘమందున్న బిడ్డలు కూడా నిరంతరము వర్ధిల్లుటకు సహాయం చేయండి. మాకు తినటానికి కానీ ధరించడానికి కానీ మాకేది తక్కువ కాకుండా చేయండి నాయన. మీ భోజనపు బల చుట్టూ మా పిల్లలు మేము ఎప్పుడు వలెవల మొక్కల వలెనే నుండుటకు మీ ఆశీర్వాదాలు మాపై కుమరించండి. మీ కుమారుడు రక్తధారల ప్రభావం మా అందరి పైన ఉంచుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ అన్న ప్రాసన్న కార్యక్రమం చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ ఆహారాన్ని
ఎక్కువ